లక్ష్యంతో దేవుని ఆరాధించాం కదా, మరి చక్కటి గేమ్ ఆడుకున్నాం కదా. ఇప్పుడు మనం దేవునికి ఒక మంచి సాంగ్ నేర్చుకునే బదులు ఆ సాంగ్ లో ఉన్నది చిన్న స్టోరీ చెప్పుకుందాం, ఓకేనా? ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఆ ఫ్రెండ్స్ పేరు సేమ్ మన హర్ష, లక్ష్మణ్. ఎవరు? మీరు కాదులే, మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఒక ఊర్లో హర్ష, లక్ష్మణ్ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంట. వీళ్ళు చాలా పిరికి వాళ్ళంట. చీకటి పడితే చాలు బయటికి రారంట. ఈవినింగ్ స్నానం చేసేసి మొత్తం వర్క్ అంతా తీసేసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతారంట. వాళ్ళ మమ్మీ పిలిచినా రారంట. చాలా పిరికి వాళ్ళంట. అయితే వీళ్ళు సండే స్కూల్కి వెళ్తారంట. మార్నింగ్ వెళ్ళిపోతారంట. సండే స్కూల్లో పరిచర్య మొత్తం పాస్టర్ గారు వచ్చేసరికి, సండే స్కూల్ టీచర్ వచ్చేసరికి మొత్తం క్లీన్ చేసేసేవాళ్ళంట. కానీ వీళ్ళెవరు? పిరికి వాళ్ళు. కానీ వీళ్ళకి చదువులో ఫస్ట్ ఉంటారు. వీళ్ళు దేవుని పరిచర్య అంటే చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారు. వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, గుడ్ బాయ్స్. వీళ్ళకి సండే స్కూల్లో కూడా గిఫ్ట్లన్నీ కూడా ఎవరికి వెళ్తాయి? వీళ్ళిద్దరికే వచ్చాయంట. అయితే ఒకరోజు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అరే లక్ష్మణ్, నేను అన్ని విషయాల్లో ముందుంటాను, కానీ నాకు ఒక వీక్నెస్ ఉందిరా అని అన్నాడంట. ఎవరన్నారు? హర్ష లక్ష్మణ్తో అన్నాడు. లక్ష్మణ్ వెంటనే ఏమన్నాడు? ఏముందబ్బా అని బాగా థింక్ చేసి, అన్నా నాకు ఒకటి ఉందన్నా, అదొక్కటి నా ప్రాబ్లం అన్నాడంట. ఏంటి నీ ప్రాబ్లము అని హర్ష అడిగితే, నాకు సేమ్ రా, పిరికొండ్రా, నేను ఈవినింగ్ అయితే బయటికి రాలేనురా, కానీ నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. నేను స్కూల్లో ముందుంటాను, అన్ని విషయాల్లోనూ మా పేరెంట్స్ మాట వింటాను, అన్ని నాలో గుడ్ హ్యాబిట్సే ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రమే బ్యాడ్ ఉంది, అదే పిరికితనం. అయితే వాళ్ళు ఒకరోజు సండే వచ్చిందంట. సండే స్కూల్ టీచర్ గారు ఒక స్టోరీ చెప్పారంట. ఆ స్టోరీలో ఏముంది? పిరికివారు పరలోక రాజ్యము చేరరు. వీళ్ళకి ఆ టీచర్ గారు చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఆ చివరి ఒకరు ఈ చివరి ఒకరు ఇలా కూర్చున్నారంట. ఎందుకు? పిరికి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు అన్నారుగా. వీళ్ళకి అన్నీ వచ్చు. వీళ్ళు దేవుని పరిచర్య చేస్తారు, పేరెంట్స్ మాట వింటారు, స్కూల్కి వెళ్తారు. వీళ్ళు గుడ్ బాయ్స్ మాత్రమే, బ్యాడ్ అయితే వీళ్ళు లేవు. కానీ వీళ్ళకు ఉన్నది ఏంటి? పిరికితనం. అయితే బాగా ఆలోచిస్తున్నారంట, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు ఒక టీచర్ గారు, సండే స్కూల్ టీచర్ గారు అటుగా వచ్చి, ఏమైంది లక్ష్మణ్, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది హర్ష, ఎందుకు అలా ఉన్నావు అని అడిగారంట. టీచర్ గారు మీరు చెప్పినవన్నీ మాలో ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రమే మాలో నుంచి పోవట్లేదండి, మా కోసం ప్రేయర్ చేయండి, మేము ఎంత కష్టపడినా మేము పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి అన్నారంట. అయ్యో హర్ష, నువ్వెందుకు వెళ్ళలేవు, ఏమైంది అని టీచర్ గారు అడిగితే అప్పుడు చెప్తున్నారంట వీళ్ళు, ఏమని? మాకు పిరికితనం ఉంది, మేము ఈవినింగ్ అయితే ఇంట్లో నుంచి బయటికి రాము, కానీ మేము చాలా మంచి వాళ్ళం, మాలో ఉన్నది ఈ ఒక్కటే, దీనివల్ల మేము పరలోకానికి వెళ్ళడం లేదు అని తెలిసి చాలా బాధపడ్డారంట. అయితే టీచర్ గారు ప్రేయర్ చేశారంట వాళ్ళ కోసం. అయితే ఆ హర్షకి లక్ష్మణ్ని కూర్చోబెట్టి, మీరు ప్రతిరోజు ఉదయం లేచి ముందుగా దేవునికి ప్రేయర్ చేయండి. దేవా, నాలో ఉన్న పిరికితనము తొలగించండి, మేము ధైర్యముగా ఉండడానికి సహాయం దయచేయండి, మాలో ఉన్నవి అన్నీ కూడా మంచి అలవాట్లే, కానీ ఒక్క పిరికితనం వల్ల మేము నీ రాజ్యానికి రాలేకపోతున్నాం అని డైలీ ప్రేయర్ చేయమని చెప్పారంట. వీళ్ళు అలాగే చేస్తూ ఉంటే వాళ్ళందరికీ వాళ్ళకే తెలియకుండా ధైర్యం అనేది వాళ్ళకి వచ్చేసిందంట. ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ప్రేయర్ చేయడం వల్ల. అసలు వాళ్ళు కానీ డేర్ చేసి వెళ్ళి టీచర్ గారికి చెప్పకుండా ఉంటే వాళ్ళలో ఉన్న వీక్నెస్ తెలుస్తుందా? వాళ్ళు అలాగే డల్లగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ముందుండే వాళ్ళు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి డల్ అయిపోయారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే, ఏ విషయమైనా సరే, ముందుగా మనలో ఏమున్నా కానీ ముందు టీచర్ గారికి చెప్పాలి. మన పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రతి పనికి, ప్రతి కష్టానికి, ప్రతి దానికి కూడా వాళ్ళు మనకి సహాయం చేస్తారు కదా. కాబట్టి మనం బైబిల్లో చాలా మందిని చూసాం, చాలా మంది సేవకులు తెలుసు, మంచి వ్యక్తుల గురించి మనకి తెలుసు. కానీ వాళ్ళల్లో మనకి దానియేలు గారు ఎంతమందికి తెలుసు నాన్న? నాకు తెలుసా? ఆయన పిరికివాడా? కాదు. ఆయన ఎంత ధైర్యవంతుడు, చాలా ధైర్యవంతుడు.
అరే పిచ్చి కుక్కలకు వెళ్తున్నాయి అంటే మన ఇంట్లో నుంచి బయటకు వస్తామా? మన స్ట్రీట్కి వచ్చాయంట, మన ఇంట్లోకి రాలేదు. మన స్ట్రీట్కి ఇలా వెళ్తున్నాయి అంటే మన ఇంట్లో నుంచి బయటకు వస్తామా? రాము. కానీ సింహాలు 4, నలుగురు, వీళ్ళున్నది ముగ్గురే, శద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు మాత్రమే సింహాల బోన్లో ఉన్నారు. కానీ వాళ్ళలో ఉన్నది ఎవరు? దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి వాళ్ళు ఎవరు కూడా పిరికివారంటూ ఎవరు లేరు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము పిరికివారం కాదు. కాబట్టి మనం కూడా ప్రతి విషయానికి పిరికివారుగా భయపడకూడదు. వాళ్ళు ఏ విధంగా సింహాలు ఉన్నా కానీ దేవుడు మా తోడు ఉన్నాడని ధైర్యంగా ఉన్నారో, మనం కూడా కుక్క వస్తుంది, పిల్ల వస్తుంది, పావు ఉంది, ఎవరో ఏం చేస్తారని మనలో ఉన్న పిరికితనాన్ని మనం తొలగించుకోవాలి. లక్ష్మణు అలాగే హర్ష కూడా ధైర్యం తెచ్చుకొని ప్రేయర్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఉన్న ధైర్యాన్ని బట్టి వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ఒక పాట పాడారన్న. ఆ పాట నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీనా? ఫస్ట్ నేను పాడతాను, నా వెనక మీరు పాడాలి. ఓకేనా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా తమ్ముడా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా తమ్ముడా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా చెల్లెలా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా చెల్లెలా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా తమ్ముడా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా తమ్ముడా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా చెల్లెలా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా చెల్లెలా? 365 days చెప్పాడు యేసయ్యా. 365 days చెప్పాడు యేసయ్యా. ఏం చెప్పారు దేవుడు? నో ఫియర్, నో నో ఫియర్, నో ఫియర్, నో 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 ఫియర్, నో ఫియర్, నో 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 ఫియర్, నో ఫియర్, నో 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 ఫియర్. అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా తమ్ముడా? అమ్మో భయం అయ్యో భయం అంటున్నావా చెల్లెలా? 365 days చెప్పాడు యేసయ్యా. ఏం చెప్పారు? నో ఫియర్, నో నో ఫియర్, నో ఫియర్, నో 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 ఫియర్. భయపడితే వెళ్ళేవాడా దానియేలు సింహపు బోనుకు? వెళ్ళేవాడా దానియేలు సింహపు బోనుకు? నో ఫియర్, నో 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 ఫియర్, నో ఫియర్, నో 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 ఫియర్. సాంగ్ నచ్చిందా? బాగుందా? పాడతారా?